మూవీ స్టార్ట్ చేయడానికి ముందు కానీ, అంటే ఇప్పటివరకు వచ్చిన జోనర్లో ఉన్న మూవీ కాదు ఇది. అంటే హీరోయిన్ అంత బోల్డ్గా చూపించడం కానీ, లేదంటే సినిమాలో ఒక పాయింట్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నట్టుగా చూపించగలిగిన ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి టాలీవుడ్లో. సో ఇలాంటి స్టోరీని డీల్ చేస్తున్నాను, లైక్ మీకు ఏమైనా నెగిటివ్ థాట్ అనిపించిందా ఎప్పుడైనా? లేదండి, ఒక్క పర్టికులర్ పాయింట్లో నాకు అనిపించలేదు. ఎందుకంటే ఈ కథ మీద బాగా నమ్ముకున్న వ్యక్తులు ఇద్దరే అండి. ఒకటి రాసిన ఆయన, రెండు తీసిన నేనండి. బిగినింగ్ నుంచి బిగినింగ్ డే నుంచి వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ గోనా వర్క్ అంటే అప్పట్లో ఏంటంటే ఓన్లీ కథ ఫినిష్ చేయాలన్న థాట్లోనే ఉండేవాళ్ళం. కథ ఫినిష్ చేయాలి, దానికి ఎంత మంచి ఇన్పుట్స్ ఇవ్వాలి, కథను ఎంత బాగా చెప్పాలని థాట్లో ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఆలోచించాం ఇది ప్రజలకు ఎంతో రిసీవ్ చేసుకుంటారు ఏంటంటే సెకండ్ ఫేజ్లో ఆలోచించాం. థర్డ్ ఫేజ్కి వచ్చేసరికి ఏంటంటే ఇంకొంచెం డీటెయిలింగ్ వెళ్ళాం. బట్ ఫస్ట్ నుంచి కూడా మేము చాలా కాన్ఫిడెంట్ ఇది. ఎందుకంటే పాయింట్ కొత్తది లేదా పాతది అని కాదండి. మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం అంటే మన ఇద్దరి మధ్య జరిగే విషయాలే మనం మాట్లాడుకుంటున్నాం. మేము మన ఇద్దరి మధ్య జరిగే విషయాలే మేము తీసాం. మన ఇద్దరి మధ్య అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్య. సో ఒక అమ్మాయి జరిగే విషయాలే మేము డిస్కస్ చేసాం. సో కాబట్టి ఏ రోజు ఎక్కడ ఒక పాయింట్లో కూడా నాకు ఎక్కడ అనిపించలేదండి దిస్ మే వర్క్ మే నాట్ వర్క్ అని అసలు థాటే లేదు నాకు. వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ హెర్ క్యారెక్టరైజేషన్ అండ్ హోల్ ద మూవీ. మీరు అంటే ఈ స్క్రిప్ట్ ఎంటైర్ వర్క్ చేసేటప్పుడే ఈ క్యారెక్టర్ ఇది, ఈ క్యారెక్టర్ ఎవరు అని ఆర్టిస్టులు ముందే డిసైడ్ అయ్యారా, లేదంటే ముందు పెద్ద లేదండి. యాక్చువల్లీ అది మాత్రం లేదు. ఫస్ట్ నుంచి కూడా మేము కథను సుకుమార్ గారి స్టైల్ అలా ఉంటుంది. నేను ఫస్ట్ ఆయన కథ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, కథను ఫినిష్ చేస్తాను. సో కథను మేము ఫినిష్ ప్రాసెస్లోనే ఉన్నాం. ఇద్దరు కూడా యాక్సిడెంట్గా 5 నిమిషాలుగా ఏదో సరదా కలవడానికి వచ్చాడు రాజ్ ఆఫీస్కి. సరదా సుకుమార్ గారిని కలిసి మాట్లాడిన 5 మినిట్స్లో నాకు ఆయన చెప్పారన్నమాట, ఇతనే మన సినిమాలో హీరో అని. సో ఈ అమ్మాయి ఆడిషన్ చేస్తుంటే, ఇక్కడే ఆడిషన్ చేస్తుంటే జస్ట్ అలా మెట్లకి వెళ్తే చూసి అమ్మాయిని చూసి ఒకసారి పిలిపించారు. అమ్మాయితో ఒక 2 నిమిషాలు మాట్లాడారేమో అనే తమ్ముడు ఈ అమ్మాయి కరెక్ట్ అన్నారు. నెక్స్ట్ డే వర్క్షాప్ని పిలిపిస్తే ఇద్దరిని పెట్టి వర్క్షాప్ చేస్తే యాజ్ అ డైరెక్టర్గా నేను ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చి ఎస్ వీళ్ళిద్దరు పర్ఫెక్ట్ యాప్ట్ అనేది. సో దట్స్ వాట్ హ్యాపెండ్. సో ఆడియో లాంచ్లో సుకుమార్ గారు ఒక డైలాగ్ చెప్పారు, తను ఓవర్గా మాట్లాడుతుంటే చూసారా బన్నీని కూడా పక్కన పెట్టి ఆమె మాట్లాడేస్తుంది, అందుకే ఈ అమ్మాయిని మేము సెలెక్ట్ చేస్తామని. సో తనతో వర్కింగ్ ఎలా ఉంది? లైక్ ఆ క్యారెక్టర్ కోసం కుమారి అంటే టైటిల్ రోల్ చేస్తుంది తను అన్నప్పుడు, ఆ కుమారి క్యారెక్టర్ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అండ్ మీరు కేర్ తీసుకోవాల్సిన ఇది కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక బోల్డ్గా ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూపించడం, అట్ ద సేమ్ టైం అది వల్గర్గా కాకుండా లవ్లీగా చూపించగలిగారు ఆ క్యారెక్టర్ని. సో దానికోసం పర్టికులర్గా ఏం కేర్ తీసుకున్నారు ఆ హీరోయిన్ క్యారెక్టరైజేషన్? పర్టికులర్గా హీరోయిన్ క్యారెక్టరేషన్ గురించి చెప్పాలంటే మేము లాట్స్ ఆఫ్ వర్క్షాప్ చేశానండి. నేను ఫస్ట్ చేసిన వర్క్షాప్, నేను షూటింగ్ వెళ్ళలేదు. ఫస్ట్ వర్క్షాప్ చేసినప్పుడే బోల్డ్ అండ్ థింగ్స్ ఏంటంటారు డిస్కషన్ చేసుకోవటం, నేను ఇప్పుడు ఇలా కావాలని చెప్పడం, అమ్మాయి అలా చేసి చూపించడం, డిఫరెంట్ వర్క్షాప్, డిఫరెంట్ పర్సనల్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ చాలా వర్కౌట్ చేసాం వర్క్షాప్లో. చేసి మళ్ళీ ఎండ్లో ఏంటంటే మాకు చిన్న ధైర్యం ఏంటంటే ఓకే నేను చేసేది కరెక్టా తప్పు అనేది ఒక ధైర్యం ఏంటంటే సుకుమార్ గారు ఉంటారు. ఒకసారి ఆయన చూపించేసి బాగుంది అంటే డన్, లేదు మార్చాలంటే కొంచెం మార్పులు, అలా చేయడం వల్ల నాకు వెరీ ఈజీ అయిపోయిందండి. సో బట్ వర్క్షాప్ చేయకుండా ఏ సీన్ నేను డైరెక్ట్గా షూట్లో చేయలేదండి. సో అది చేయటం వల్ల ఏంటంటే నేను ఎప్పుడు ప్రెషర్ ఫీల్ అవ్వలేదు. అట్ ది సేమ్ టైం ఏంటంటే అమ్మాయిని ఎలా మోల్డ్ చేయాలో క్లియర్గా అర్థమైపోయింది. ఈ క్యారెక్టర్కి ఎలా మోల్డ్ చేయాలని బేసికల్గా ఒక బాడీ లాంగ్వేజ్ ఉంది, ఇట్స్ అ వెరీ గుడ్ బాడీ లాంగ్వేజ్, ఎక్కడ ఒక చోట ఉండదు అమ్మాయి అండ్ ఇప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. సో అది ఉంది కాబట్టి దాన్ని మేము మా క్యారెక్టర్కి ఎలా మార్చుకోవాలనే దాని మీద వర్క్ చేసాం వర్క్షాప్లో. అప్పుడు క్లారిటీ వచ్చింది, ఎస్ షీ కెన్ పెర్ఫార్మ్, షీ కెన్ యాక్ట్ అనేది తెలిసి వచ్చి దెన్ వీ వెంట్ ఫర్ ద షూట్. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఏదైనా అంటే ఫస్ట్ సినిమా ముందుకు వస్తుందంటే ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసేది టైటిల్ మీద, తర్వాత మ్యూజిక్ ముందు వస్తుంది. సో ఫస్ట్ ఈ కుమారి 21F అనే టైటిల్ చాలా డిఫరెంట్. అసలు ఆ టైటిల్ ఎవరు సజెస్ట్ చేశారు? ఇది సజెషన్ సుకుమార్ గారే చెప్పారండి. కానీ టైటిల్ కోసం అంటే ఎప్పుడు కూర్చోలేదండి. కథ డిస్కషన్ చేసినప్పుడు ఆయన ఏంటంటే మన టైటిల్ కూడా పెట్టకపోతే ఆ టైటిల్ ఈ కథని ఏ పేరుతో పిలవచ్చు, ఒక కథకో పేరు ఉంటుంది కదండి. సో ఆ ఏ పేరుతో పిలుద్దాం ఈ కథను అనే ప్రాసెస్లో ఆ కథే చెప్పిందండి ఆయనకి. కుమారి అమ్మాయి ఏజ్ 21, అమ్మాయి జెండర్ ఫీమేల్, దాని మీదే మేము సీన్స్ కూడా ఉంటాయి కాబట్టి సో కథ ఇట్ సెల్ఫ్ చెప్పింది. అది సుకుమార్ గారు సజెస్ట్ చేశారండి, ఇలా ఈ కథ ఇది కాబట్టి ఈ టైటిల్ కరెక్ట్గా ఉంటుందని చెప్పారండి. సో అప్పటి నుంచి ఆ టైటిల్ ఫిక్స్ అయిపోయాం. సో ఒకటైతే కరెక్ట్గా చెప్పచ్చు సార్, సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఒక వెరైటీగా వస్తున్నాం సినిమా అని అన్న తర్వాత ఈ సినిమా చూసిన దగ్గర టైటిల్స్ దగ్గర నుంచి కూడా వెరైటీ అండ్ ఒక ఫోన్లోంచి టైటిల్స్ రావడం అండ్ హీరో ఇంట్రో, అసలు ఏ సినిమాలో ఇలాంటి హీరో ఇంట్రో చూడలేదు అండ్ హీరోయిన్ ఇంట్రో ఇలా చూడలేదు హీరోయిన్ని. సో ఆ ఇంట్రో అనేది ఇప్పుడు హీరో ఇంట్రో అనగానే హడావిడి చేసి వస్తుంటాడు, అలా కాకుండా ఈ సినిమాలో హీరో సిద్ధు ఇంట్రో అది అసలు ఇలా ఉండొచ్చా అనే ఫీల్ వస్తుంది, ఇక హీరోయిన్ ఇంట్రో కూడా ఇలా ఉండొచ్చా అని ఫీల్ వస్తుంది. సో ఆ ఇంట్రో అనుకున్నప్పుడు పర్టికులర్గా మీరు దానికోసం మీరు చేసిన వర్క్ అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆడియన్స్ని
మేము అంటే ఒక రెగ్యులర్ ఫార్మాట్లో కథను ఒక రెగ్యులర్ ఫార్మాట్లో చెప్పట్లేదండి. అంటే ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేసి ఒక కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ చేసి సో ఇలా చేయలేదు కాబట్టి. బట్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన సుకుమార్ గారు అలా చెప్పేసిన తర్వాత నేను ఫిక్స్ అయింది ఏంటంటే ఆడియన్స్ షుడ్ లాక్ ఎట్ పర్టికులర్ పాయింట్. ఆడియన్స్ ఏంటంటే ఒక చోట ఒక ప్లేస్లో లాక్ అవ్వాలి అంటే అది బెటర్ ఏంటంటే ద మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత లాక్ చేస్తే బెటర్. మళ్ళీ అదర్ క్యారెక్టర్స్ లేకపోతే అదర్ ఇంకొక ఇన్సిడెంట్స్లో కాకుండా ఓ మెయిన్ క్యారెక్టర్తో లాక్ చేయాలి. మెయిన్ క్యారెక్టర్తో లాక్ చేయించాలి ఆడియన్స్ అంటే వాళ్ళు కూర్చోబెట్టాలి. దెర్ ఈస్ సంథింగ్ ఇన్ ద మూవీ అని బిగినింగ్లో కూర్చోబెట్టాలి అంటే సో దాని తగ్గట్టు మూడ్ ఉండాలండి. ఫస్ట్ ఆ మూడ్, సో మూడ్ మీద లాట్స్ ఆఫ్ వర్క్ చేసాం. ఈ మూడ్ ఇలా క్రియేట్ అవుతే ఇది ఇలా చెప్తే ఇక్కడ పర్టికులర్ ఇప్పుడు హీరో అందుకే అంటారు అంటే ఇన్స్పెక్టర్ ఎప్పుడైతే ఎరా కథలు చెప్తున్నావు కథలు అంటే అవును కరెక్టే కథ అంటే కథలుగా చెప్పే అని ఆ డైలాగ్ చెప్పే థింగ్ నుంచి ఆడియన్స్ స్లోగా కథలోకి ఇన్వాల్వ్ చేయాలి. సో అది ఆ విషయంలో నాకు చాలా హెల్ప్ చేసింది రత్నవేల్ గారు. ఎందుకంటే ఈ సీన్ చెప్తున్నప్పుడు మేము ఎదురు కూర్చొని డిస్కస్ చేసి వర్క్ చేసినప్పుడు ఏంటంటే నేను అన్నాను సో మనకి హీరో ఇంట్రడక్షన్ ఇది కాబట్టి దీని తగ్గట్టు మూడ్ ఉండాలి సార్ అంటే ఆయన అంత దానికి నేనేమైతే అనుకున్నా దానికన్నా డబల్ త్రిబుల్గా ఆయన ఎక్స్ట్రాడినరీ లైటింగ్ చేశారు ఫస్ట్. సో మూడు లైటింగ్లోనే క్రియేట్ అవుద్ది. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు హీరోయిన్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అమ్మాయి రాడు ఎవడో ఒక అమ్మాయిని 500కి వస్తావని అడుగుతాడు. సో అలా అడగటం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ. ఒక అమ్మాయిని మనం ఇమీడియట్గా అమ్మాయిని మనం ఏంటంటే ఐడెంటిఫై చేసుకోలేము. ఒక అమ్మాయిని మనం ఐడెంటిఫై చేసుకోలేము ఒక హీరోయిన్ క్యారెక్టర్లో. సో అదొకటి. సో అది కూడా ఏంటంటే ఎస్ దాన్ని ఆ సీన్ మేము ఏం చేసామంటే ఆడియన్కి ఎక్కడా కూడా ఐ మీన్ లైక్ ఈ అమ్మాయి హౌ ఫార్ షీ ఈజ్ సీరియస్ అబౌట్ సేయింగ్ థింగ్స్ ఆర్ డూయింగ్ థింగ్స్ అనే దానికి మేము క్లారిటీ ఇవ్వలేదు. సో దట్స్ వాట్ అమ్మాయి అనేది వచ్చి 500కి వస్తామని చెప్పి దాన్ని చాలా స్లోగా మళ్ళీ మేము మూడ్లోకి తీసుకెళ్ళిపోయాం. సో దీస్ ఆర్ లైక్ ఏ డైరెక్టర్ కన్నా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అని, ఎందుకంటే దెర్ ఇస్ లాట్ టు వర్క్ అన్నమాట. అదే మనం డైరెక్ట్గా హీరో ఇంట్రడక్షన్ చేసేయాలి, విలన్ ఇంట్రడక్షన్ అంటే వెరీ ఈజీ, ఏదో ఒక ఇంట్రడక్షన్ రాసేసి చేస్తాం. కానీ అదేం కాదు, సూపర్గా కూడా ఉండదు, సేమ్ టైం మూడ్ క్రియేట్ అవ్వాలి, ఆడియన్స్ లాక్ అవ్వాలి, లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. సో నిజంగా చెప్పాలంటే ఇది నాకు చాలా చాలా థ్రిల్లింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండి వాట్ ఐ హావ్ గాన్ త్రూ. సో లాట్స్ ఆఫ్ వర్క్ హ్యాస్ డన్ ఫర్ దీస్ 2 things.